టాప్ హెడ్లైన్స్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. Good evening all. I request all dignitaries, please stand up for the national anthem. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించాల్సిందేనని అన్నారు. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చేసే ప్రయత్నం చేస్తే ఒక ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయము, ఇండ్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు. ఇవాళ 30,000 కోట్లు బిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలనే బిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిరంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. వీరు 3 సంవత్సరాల లోపలనే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి, మనమే పన్నులు వేస్తారు మనకే. కాబట్టి ఆలోచించాలి. నిధులు ఇచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ అలా అలర్ట్ గా
ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్టే అదే విధంగా దానికంటే ముందు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి. మేధావి వర్గం కూడా ఆలోచించాలి. మేధావులు తప్పు చేస్తే సమాజాన్ని, దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు. మీరు మేధావులకు సంబంధించిన ఎన్నికలు మేధావులు తప్పు చేస్తే మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి, నిలదీసే వ్యక్తిని గెలిపించండి. అటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కరీంనగర్ కార్పొరేషన్ లో నిన్ననే కేంద్ర మంత్రి గారు ఇలా దాదాపు 10-15 డివిజన్లలో ఆ డంపింగ్ యార్డ్ తోని చాలా ఇబ్బంది పడుతుంటే ఇన్ని 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే. 10 సంవత్సరానికి డంపింగ్ యార్డ్ ను మార్చడానికి ఒక్క పైసా ఇయ్యలే. 24 గంటల నీటి సరఫరా ఇస్తా అంటే ఒక్క పైసా ఇయ్యలే. స్మార్ట్ సిటీ కూడా ఇచ్చి సమయానికి పైసలు ఇయ్యలే. ఇలా మేమంతా పైసలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పైసలు ఇచ్చినాకనే వాళ్ళ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతున్నది. వాళ్ళ 24 అవర్స్ వాటర్ సప్లైను నిన్న ప్రారంభించినాం. అబ్బో మీరు పైసలు ఇస్తే మా మంత్రితో ప్రారంభిస్తే మీరు ఊకుందిరానే ఇలా పైసలు మేము ఇచ్చినాం కాబట్టి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. అంటే ఇంకోటి మేడం, అంటే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన కంప్లీట్ గా రాజకీయాలు దూరమయ్యని చెప్తున్నారు. కానీ బీజేపీ ఏదైనా వ్యూహంలో భాగంగా చేస్తున్నారు అనుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు. తనని తాను సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిఐడి కస్టడీలో ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి నిందితుని గుర్తింపు ఫరైడ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే ఫరైడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. పరేడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది.
మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తినైతే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా, సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం మూయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక, దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు, ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకి కట్టిని, మళ్ళీ ఒకసారి ఎలకెళ్ళ, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెల, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రోజుకు కనీసం 1 కోటి మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. కుంభమేళాలో ఈ నెల 29న మౌని అమావాస్య నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు ఉండవని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గణతంత్ర వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ లోని పలు ప్రముఖ భవనాలు, దర్శనీయ ప్రదేశాలను 3 రంగులతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. 3 రంగుల్లో మెరిసిపోతున్న భాగ్యనగరం అందాలు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 3 రంగులతో కలకలలాడుతోంది. విమానాశ్రయం వెలుపల
వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపకాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. త్రివర్ణ శోభితపై దగదగలాడుతున్న విమానాశ్రయం ఆవరణలో ఫోటోలు తీసేందుకు ప్రయాణికులు, స్థానికులు ఉత్సాహం కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా కొనసాగుతోంది.
పవిత్ర త్రివేణి సంగమం వద్ద గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో వేద మంత్రోచ్చరణల మధ్య చతుర్వేదాలను పఠించి పండితులు, సాధువులు, అఘోరాలు తమ దేశభక్తిని చాటుకున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ఆయనను అభినందిస్తున్నట్టు తెలిపారు. కడపలో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. కావరము కండకావరం తగ్గలే అతనికి జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా అందరినీ కోరుతున్నాను మిగతా వాళ్ళను. ఎట్లా పోతుంది పార్టీ? దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినారంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్తని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్ట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని. దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మలోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, కాస్టి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశాను, కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు. కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు. అది మామూలే, అది ఇప్పుడు మాయమైపోయింది. అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. నగరంలోని శ్యామల థియేటర్ కు హీరో వెంకటేష్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావుపూడి వచ్చారు. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో సరదాగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా మళ్ళీ వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సెకండ్ వీక్లోకి ఎంటర్ అయినా నిన్న సాటర్డే, ఈరోజు సండే ఎక్స్ట్రాడినరీగా హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ చూస్తున్నారు. చూడని వాళ్ళు, మళ్ళీ చూసిన వాళ్ళు అందరూ రిపీటెడ్గా చూస్తూ
సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ అవుతుందో అన్నంత స్కై లిమిట్గా వెళ్తుంది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్కి ఈరోజు భీమవరంలో సాయంత్రం ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది. సో పెద్ద విజయోత్సవ వేడుక చేయడానికి భీమవరం వెళ్తూ దారిలో రాజమండ్రిలో మన థియేటర్లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ మీట్కి రావాలనుకొని ఇక్కడ మేము ముందు ఇక్కడికి వచ్చాం. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 260 కోట్ల పైగా గ్రాస్ చేసింది. సో ఇంకొక 1 వీక్ రన్ ఉండబోతుంది. సో ఇది ఎంత పెద్ద నెంబర్ చూడబోతున్నాం అనేది రాజు మన శిరీష్ గారు చెప్తారు. ఈ సక్సెస్ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నామంటే మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు, నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోనవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది. అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లాస్ట్ టైం నేను చెప్పారు అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు ది ఎంటైర్ ఆడియన్సెస్ హూ మేడ్ దిస్ కమ్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ. 2025 ఒక మంచి నోట్తో స్టార్ట్ అయింది. సో చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ థింక్ ఇది సంక్రాంతికి వస్తున్నాం ఇస్ క్రియేటెడ్ రికార్డ్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. అండ్ ఐఎమ్ షూర్ టు ద ఎంటైర్ టీమ్ కూడా. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి హూస్ మేడ్ దిస్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ముందు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నామని సినిమా తీసుకొస్తామని చెప్పాం. రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద అయిందో మీ అందరికీ తెలుసు. ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో మళ్ళీ చంటి కలిసిన తర్వాత F2 తర్వాత ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అనిల్, మా ప్రొడ్యూసర్ శిరీష్ అండ్ దిల్ అండ్ ద హోల్ టీమ్. ఈ సినిమా ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలి, బాగా ఎంజాయ్ చేయాలి. వస్తే మంచిగా వస్తుంది. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 గంట పడుతోంది. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామివ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది.